వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరూ నన్ను సపోర్ట్ చేయగలరు. మీలో ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో స్వామివారి భక్తులకు చేరువవుతుంది. అలాగే మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ యొక్క లింక్ కమెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా జాయిన్ అయ్యి ప్రతిరోజు తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు తెలుసుకోగలరు. ఇక భక్తులందరికీ కూడా శుభవార్త. మనము తిరుమల కొండపైన ఒక్కరోజు రూమ్ దొరికి ఒక్క దర్శనం టికెట్ దొరికితే చాలు, అబ్బా అదృష్టము, సంవత్సరానికి ఒక్కరోజు రూము ఒక్క టికెట్ దొరికితే ఆన్లైన్లో చాలు అని అనుకుంటాం. మరి అటువంటిది మీ అందరికీ కూడా 3 రోజులు రూములు ఇచ్చి 4 సార్లు దర్శనం చేసుకునే అవకాశాన్ని ఇస్తే మీరు ఎంత సంతోషపడతారు, ఎంత భాగ్యంగా ఫీల్ అవుతారు, ఎంత అదృష్టంగా ఫీల్ అవుతారు. మరి అవకాశాన్ని మీరు మిస్ అవుతారా? అవ్వకూడదు. నేను మరలా చెప్తున్నాను, తిరుమల కొండపైన 3 రోజులు మీరు ఉండడానికి రూములు ఇచ్చి 4 సార్లు స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశం మీ అందరికీ కూడా చేతిలో ఇంకా ఉంది. వాటినే ఈ సంవత్సరం పవిత్రోత్సవాలు టికెట్లుగా మీరు బుక్ చేసుకోవాలి. వింటున్నారా? మరొక్కసారి చెప్పనా, మీరు సంవత్సరానికి ఒక్కసారి పవిత్రోత్సవం సేవా టికెట్లు బుక్ చేసుకుంటే తిరుమల కొండపైన 3 రోజులు రూముల్లో ఉండి 4 సార్లు స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశం మీరు మిస్ అవ్వద్దు. అసలు ఈ సేవా టికెట్లు ఏమిటి, ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎవరు బుక్ చేసుకోవచ్చు, ఎవరు బుక్ చేసుకోలేరు, వీటి ధర ఎంత, ఎప్పుడు రిలీజ్ చేస్తే ఎవరు బుక్ చేసుకోలేరు, మొత్తం క్లియర్ కట్గా నేను ఈ వీడియోలో చెప్తాను. అసలు పవిత్రోత్సవాలు అంటే ఏమిటి? స్వామివారికి తిరుమల కొండపైన ప్రతిరోజు కూడా అనేక సేవల ద్వారా, వివిధ రకాల పూజల ద్వారా ప్రతిరోజు ఆయనకి సేవలు చేస్తూ ఉంటారు మన పూజారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అయితే మనం కూడా దర్శనానికి వెళ్ళేటప్పుడు అనేక అపరాధాలు జరుగుతూ ఉంటాయి. ఈ సేవల్లో కానీ ఈ పూజల్లో కానీ కొన్ని అపరాధాలు జరుగుతూ ఉంటాయి. దాని కారణంగా పవిత్రతకు ఆయన యొక్క మూల విరాటికి కావచ్చు, లేదా ఉత్సవ విగ్రహానికి కావచ్చు, స్వామివారి ఆలయంలో కావచ్చు, ఎక్కడో చోట చిన్న అపరాధాలు జరుగుతూ ఉంటాయి. వీటన్నిటినీ అరికట్టడానికి మనము ఈ పవిత్రోత్సవాలు అనేవి ప్రతి సంవత్సరం తిరుమల కొండపైన జరుపుకుంటాము. అయితే ఈ పవిత్రోత్సవాలు ఈ సంవత్సరము ఆగస్టు 23, 24, 25 తిరుమల కొండపైన జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ టికెట్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, వీటి ధర ఎంత, ఎవరు బుక్ చేసుకోవాలో నేను చెప్తాను. ఈ టికెట్లు ఆగస్టు నెల సంబంధించి ఆర్జిత సేవా టికెట్ల కోటాలో రిలీజ్ అవుతాయి. అనగా మీకు గుర్తుంది కదండి, ఆర్జిత సేవలు అనగా కళ్యాణం, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ, బ్రహ్మోత్సవం సేవా టికెట్లు ఉంటాయి కదండి. ఆ కోటాలోనే ఈ పవిత్రోత్సవం టికెట్లు కూడా రిలీజ్ చేస్తారు. కాబట్టి భక్తులు ఎవరైనా కానీ ఈ ఆగస్టు నెలకి సంబంధించి పవిత్రోత్సవం టికెట్లు మీకు కావాలి అనుకుంటే గుర్తుపెట్టుకోండి, ఆగస్టు నెలకి సంబంధించి ఈ టికెట్లు అనేవి మీకు మే నెలలో రిలీజ్ చేస్తారు. ఓకే, ఈ ఏప్రిల్ నెలలో జూలై నెలకి సంబంధించి ఆర్జిత సేవా టికెట్లు రిలీజ్ చేస్తారు. ఇక వచ్చే నెల మేలో మీకు ఆగస్టు నెలకి సంబంధించి ఆర్జిత సేవా టికెట్లు రిలీజ్ చేస్తారు. కాబట్టి సిద్ధంగా ఉండండి. ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, ఈ ఆర్జిత సేవా టికెట్లు బుక్ చేసుకోవాలి అంటే కనీసము మీకు 180 రోజులు గ్యాప్ ఉండాలి. అనగా గతంలో ఈ టికెట్లు బుక్ చేసుకుంటే తిరిగి రెండోసారి బుక్ చేసుకోవాలి అంటే 180 రోజులు గ్యాప్ ఉంటేనే రెండోసారి ఈ దర్శన టికెట్లు కోటాలో మీరు బుక్ చేసుకోగలరు. సపోజ్ గత నెలల్లో అనగా ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చు, ఏప్రిల్, ఇప్పుడు రానున్న ఏప్రిల్, లేదా పోయిన సంవత్సరం నవంబరు, డిసెంబర్లో ఎవరైనా కానీ 6 నెలల లోపల ఈ కళ్యాణము, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ, బ్రహ్మోత్సవం టికెట్లు బుక్ చేసుకొని ఉంటే మీరు ఆగస్టు నెలకి సంబంధించి ఈ టికెట్లు బుక్ చేసుకోలేరు. ఓకేనా? ఈ సేవా టికెట్లు బుక్ చేసుకోలేరు. మీరు చెక్ చేసుకోండి, మీ ఆధార్ కార్డు, మీ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబరు 180 రోజుల్లో కనుక బుక్ చేసుకొని ఉంటే తిరిగి రెండోసారి ఈ టికెట్లను మీరు మేలో ఆగస్టు నెలకి సంబంధించి కోటా రిలీజ్ చేసినప్పుడు బుక్ చేసుకోలేరు. ఇది గమనించుకోవాలి భక్తులందరూ. అర్థమైంది కదా? నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నా, ఈ ఏప్రిల్లో మీరు జూలై కోటా రిలీజ్ అయినప్పుడు బుక్ చేసుకుంటారు కదా, ఒకవేళ
మీరు ఆగస్టులో ఈ టికెట్లు కావాలి అంటే ఆపండి, అంటే బుక్ చేసుకోవద్దు, హోల్డ్ పెట్టుకోండి. బుక్ చేసుకుంటే 180 రోజుల గ్యాప్ ఉండదు మీ ఆధార్ నెంబర్కి, మీకు ఇబ్బంది అయిపోతుంది. అందుకోసం చెప్తున్నా. ఇప్పుడు వీటి ధర ఎంత? 2500 ఒక్క పర్సన్కి. ఈ పవిత్రోత్సవం టికెట్లు 750 టికెట్లు మీకు రిలీజ్ చేస్తారు. ఓకేనా అండి? ఇద్దరు వ్యక్తులు బుక్ చేసుకోవచ్చు. ఒక మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి ఇద్దరు బుక్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు మీరు ఈ టికెట్ కావాలి అంటే ఒక వ్యక్తి 2500 రూపాయలు పెట్టి మీరు బుక్ చేసుకుంటే 3 రోజులు ఈ టికెట్ల ద్వారా దర్శనం చేసుకోవచ్చు. ఓకేనా? అర్థమైంది కదా? ఇప్పుడు మరొక ముఖ్యమైన విషయం ఏమిటి? అసలు ఇది ఎలా దర్శనం చేసుకోవాలి, ఎక్కడ పోయి రిపోర్టింగ్ చేయాలా, ఏం చేయాలా అని చాలామంది అడుగుతారు. మనకు తిరుమల కొండపైన దక్షిణ మాడవీధుల వైపున సుపదం క్యూ లైన్ ఉంది. అక్కడ వెళ్ళి మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. 3 రోజులు ఈ సేవ ఉంటుంది. ఉదయం 7:30 కల్లా మీరు రిపోర్ట్ చేస్తే 9 గంటలకు ఈ సేవ తిరుమల ఆలయం లోపల కళ్యాణం జరుగుతుంది కదా స్వామివారికి. మెయిన్ కళ్యాణ మండపం అంటాం, స్వామివారికి ప్రతిరోజు అక్కడ కళ్యాణం జరుగుతుంది. అక్కడే ఈ పవిత్రోత్సవం టికెట్లు ద్వారా మీరు వెళ్ళి కూర్చొని 3 రోజులు ఈ సేవ ఉదయం 9 గంటల సమయానికి చేస్తారు. 11 గంటలకల్లా ఈ సేవ అయిపోతుంది. 11 గంటలకల్లా మీరు ఆలయం లోపలే వెండివాకిల నుంచి వెళ్ళి స్వామివారిని 300 రూపాయల క్యూ లైన్ లాగానే జయ విజయాల నుంచి దర్శనం చేసుకుంటారు. 10 నిమిషాల్లో దర్శనం అయిపోతుంది. అంటే కళ్యాణం అయిపోగానే ఇట్లా వెనుదిరిగి వెండివాకిల నుంచి లోపలికి వెళ్ళి స్వామివారిని మీరు దర్శనం చేసుకుంటారండి. ఇది కాన్సెప్ట్ అనమాట. ఇలా మొదటి 2 రోజులు కూడా ఉదయం 7:30 మీరు రిపోర్టింగ్ చేస్తారు. 12 గంటల ఆ టైంకి సేవ్ అయిపోతుంది, దర్శనం చేసుకుంటారు. 3వ రోజు మటుకు 2 సార్లు సేవ్ ఉంటుంది, 2 సార్లు దర్శనం ఉంటుంది. ఉదయం 7:30 ఒకసారి సేవ్ ఉంటుంది, సాయంత్రము 2ంటికి 1 గంటకు ఒక సేవ్ ఉంటుంది, 4 గంటలకు ఒక దర్శనం అయిపోతుంది. ఇట్లా 3వ రోజు మటుకు 2 సార్లు చేసుకుంటారు దర్శనం. ఈ విధంగా 3 రోజులు 4 సార్లు స్వామివారిని ఆగస్టు నెలలో ఈ టికెట్లు కలిగి ఉన్న భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఇది కాన్సెప్ట్. ఇప్పుడు రూములు ఎలా? ఈ టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మీకు రూములు రిలీజ్ చేసినప్పుడు బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మిస్ అయ్యారు, మీ వల్ల కాలేదు, బుక్ చేసుకోలేకపోయారు అనుకోండి, టెన్షనే పడొద్దు. మీరు ఈ టికెట్లు బుక్ చేసుకున్న వారు 5 కాపీల దర్శనం టికెట్లను ఆధార్ కార్డులు తీసుకొని రండి. ఓకేనా? 3 కాపీలేమో మీరు ఎలాగో 3 రోజులు 4 దర్శనాలకి వాడుకుంటారు. ఓకేనా? ఇక తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ ఎదురుగా రూమ్ అలాట్మెంట్ కౌంటర్ ఉంది కదండి, అక్కడికి వెళ్ళిపోయి మీరు ఈ స్లిప్ కనుక మీరు చూపించారంటే దర్శన టికెట్ మీకు 100 రూపాయల రూమ్ వాళ్ళు ఇస్తారండి. 3 రోజులకి గాను 300 తీసుకొని సపరేట్గా ఒక 500 డిపాజిట్ చేయించుకుంటారు వాళ్ళు. ఈ విధంగా మీరు 100 రూపాయల రూమ్ వాళ్ళు మీకు అలాట్ చేస్తారు. 3 రోజులకి అలాట్ చేస్తారు. హ్యాపీగా మీరు 3 రోజుల పాటు హ్యాపీగా స్వామివారిని రూమ్లో మీకు ఇస్తారు, రూమ్ ఇస్తారు. ఉండి దర్శనం చేసుకున్న తర్వాత మీరు ఇతర కార్యక్రమాలు లైక్ కొండపైన మీకు మ్యూజియం ఉంది, ఇతర పాప వినాశనము, ఇట్లా ఆకాశగంగా, బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఇట్లా ఏదైనా మీకు కావాలంటే ఆ సేవలో మీరు పాల్గొనవచ్చు. అన్నదాన కేంద్రంలోకి వెళ్ళి అన్నదానం ద్వారా కూడా మీరు అనుభూతిని పొందవచ్చు. ఇతర మీ ఇష్టం, మీరు ఎలా అయినా మీ 3 రోజుల్ని మీరు ఎలాట్ చేసుకోవచ్చు. కావాలి అంటే సిఆర్ఓ ఆఫీస్లో మీకు నేను చెప్పాను కదండి, ఎప్పుడు చెప్తూ ఉంటాను, ముందు గడప దర్శన టికెట్లు రేపటికి సంబంధించిన రిలీజ్ చేసినప్పుడు సుప్రభాతము, తోమాల, అర్చన 3 రోజులు కూడా ప్రయత్నం చేయండి. ఎందుకంటే సెలెక్ట్ అయ్యారనుకోండి ముందు గడప దర్శనం కూడా చేసుకునే అవకాశము మీకు ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీ అందరికీ క్లియర్ కట్గా నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, ఈ నెల ఏప్రిల్లో జూలై ఆర్జిత సేవా టికెట్లు రిలీజ్ చేస్తారు. ఏప్రిల్, నేను మరలా చెప్తున్నాను, 21వ తారీఖున ఉదయం 10 గంటలకు ఈ టికెట్లు రిలీజ్ చేస్తారు జూలైవి. మీరు బుక్ చేసుకుంటే జూలైలో రిలీజ్ చేసిన మీరు కనుక అర్థమవుతుందా? ఏప్రిల్లో కనుక మీరు ఇప్పుడు జూలై టికెట్లు బుక్ చేసుకుంటే ఆగస్టువి బుక్ చేసుకోలేరు, సింపుల్గా చెప్పాలంటే. అది నా కాన్సెప్ట్. ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఈ నెల రిలీజ్ అయినప్పుడు జాగ్రత్తగా మీరు ఆలోచించుకోండి. మీకు ఈ టికెట్లు కావాలి అంటే ఆర్జిత సేవా టోకెన్ల కోటాలో బుక్ చేసుకోకూడదు. నా ప్రయత్నం అయితే చేశాను. ఎంతమందికి అర్థమైందో అర్థం కాలేదో మరి డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియో నేను ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు.